For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుతి ఫలయ బ్రహ్మ హరి రాయ త్రిగుణాత్మ సర్వగౌతికాం దర్శ దర్శ దత్తాత్రేయం సంతని సిద్ధి కురు 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 స్వ కురో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు అమ్మవారు పలుకు సమ్మక్క తల్లి జారలమ్మ వనదేవత వనదుర్గ ఓం శక్తి వనదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయములు 5, ఖర్చులు 5, అవమానం 3, రాజపూజిత 6. ఇది ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టకల జీవితము లలాటకము యోగం. శని స్థానములో నుంచి కుజుడు చేరాడు. దాని వలన అదృష్ట జీవితము లలాటకము యోగము నక్షత్రము. ఈ జీవితములో ఎక్కడికి పోయినా కూడా వీళ్ళిద్దరికీ భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. వీళ్ళు ప్రేమించిన వాళ్ళు లేదు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వీళ్ళిద్దరి మధ్యలో కొంత శని ప్రభావము కుజ ప్రభావము 2 చేరాయి. దాని వలన వీళ్ళకి ఏమవుతుందంటే ఒకరికి ఒక అండర్స్టాండింగ్ తగ్గిపోయి చిన్న సమస్యని పెద్దగా చేసుకొని అది ఇంట్లో మాట్లాడుకొని క్లీన్ చేసుకునే సమస్యను పోగొట్టేసి కోర్టు దాకా పోయి ఆ సమస్య గురించి వాళ్ళు పెద్దగా విప్లవం లేపి చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు. మరి ఇబ్బంది పడ్డవాళ్ళు చాలామంది మరి దీనికి కారణం ఏమిటా అనేది తెలుసుకోవాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మీరు సంప్రదించండి. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మృగశిర నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, ధనుష్ట నక్షత్రము, ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియలు, లక్ష్మీ గడియలు, పూజ గడియలు కనబడుతున్నాయి. కాబట్టి ఆదాయములో ఎంత సంపాదించినా కూడా మీడియం లెవెల్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. వస్తుంటుంది పోతుంటుంది. ఎంత సంపాదించినా ఎంత సాధించినా కూడా భోజనం మందం వరకే పోతూ ఉంటుంది. మరి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే కొన్ని కార్యక్రమాలు కొన్ని పనులు పెద్ద చేయాల్సినవి అతి త్వరలోనే ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక ప్రకారంగా చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా మరి కొన్ని పనులు కాక కొన్ని విదేశాల ప్రయాణాలు కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ కొన్ని సమస్యలతో ఉంటారు. ఆ సమస్యలకి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ముందు జాగ్రత్త. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనికి వెళ్దాం అనుకున్నా కూడా మీ ప్లానింగ్ కానీ మీ ఐడియాలు కానీ మీ ఆలోచనలు కానీ పబ్లిసిటీ చేయొద్దు. పబ్లిసిటీ చేసిన దానివల్ల నమ్మి ఫ్రెండ్స్ కానీ మిత్రులు కానీ బంధువులు కానీ చెప్పిన దానివల్ల మీకు కొన్ని సమస్యలు అనేది ఎదురయ్యే మార్గాలు పెద్ద సమస్యలు మీకు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. ఆ సమస్యల్లో నుంచి మీరు బయటపడాలి అంటే మీరు చేయాల్సిన కొన్ని పూజలు కొన్ని విధానాలు ఉన్నాయి. దీనికి మెయిన్గా సుబ్రహ్మణ్య స్వామి, ఆ సుబ్రహ్మణ్య స్వామిని మీరు తప్పకుండా పూజించి ఆయన గుడికి వెళ్ళి ఆ గుళ్ళో మంచిగా కొన్ని ప్రదర్శనలు చేసి అక్కడ దానిమ్మ పండ్లు మీరు కొన్ని తీసుకొని వెళ్ళి ఆ దానిమ్మ పండ్లని అక్కడ ఆ గుళ్ళో మనకు అక్కడ ఉండవలసిన వాళ్ళకి మీరు ప్రసాదం మాదిరిగా పంచాలి. ప్రసాదం మాదిరిగా పంచిన తర్వాత మీకు మంచి శుభ ఫలితాలు చూపిస్తారు. ఆ భగవంతుడు దయా ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని మీరు పూజించి ఆ నాగదేవతలను మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా మీలో ఉండాల్సిన నెగటివ్ మీలో ఉండాల్సిన కొంచెం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. కాబట్టి చేసిన మాత్రంలోనే అయిపోతుందని కాదు, యత్నం ప్రయత్నం రా అన్నాడు. మానవ ప్రయత్నం మనం చేయాలి. మనం చేయకోకుండా 4 గోడల మధ్యలో కూర్చొని మనకు అది రావాలి ఇది రావాలి అంటే రాదు కదా. కాబట్టి మనం చేసే ప్రయత్నము, మనం పోయే పని, మనం చేసే కష్టము, దాన్ని
బలంగా ఆలోచన చేసి పోతేనే తప్పకుండా మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. మంచి మంచి పనులు అనేది అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ రావాల్సిన కొన్ని ప్రమోషన్లు, కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు కొన్ని బ్రేక్ అయిపోయిన దానివల్ల ఇంతవరకు మీరు ఎన్నో రోజుల నుంచి పడ్డ బాధలు, కష్టాలు తొలగిపోయే రోజు మీకు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. అది మీకు 15వ తారీఖు నుంచి మంచి దిశయోగము, లక్ష్మీ యోగము, పూజ యోగము మీకు తప్పకుండా ఎదురవుతుంది. కాబట్టి మీరు దగ్గరలో ఉండవలసిన దైవ దర్శనాలు చేయాలి. వృద్ధులని ప్రేమించాలి, వృద్ధులని ఆశీర్వాదం తీసుకోవాలి, వృద్ధులకి మీ సేవ చేయాలి. వాళ్ళని మీరు ఎంతగా చేస్తే మీకు అంతగా అభివృద్ధి అనేది తప్పకుండా పొందుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏదేదో పూజలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు తప్పకుండా సంప్రదిస్తే ఆ భగవంతుడు దయ వల్ల తప్పకుండా మీకు మంచి రోజులు, మంచి శుభ ఫలితాలు, మంచి మంచి కార్యక్రమాలు, మంచి అభివృద్ధి అయ్యే యోగం అనేది మీకు ప్రాప్తి అయ్యే యోగం మీకు కనబడుతుంది. కానీ మీరు ఏది అనుకుంటున్నారో, ఎక్కడ పోతున్నారో కానీ మీ ఫ్యామిలీ వరకే ఉండాలి. కానీ ఇంకో వాళ్ళకి తెలిసి పోతే చాలా ప్రమాదాలు కొన్ని ఎదురవుతున్నాయి. అలాంటి ప్రమాదాలు మీకు కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. చేసే పనులు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి మీ జాతకం విధానంలో అనేది కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్లు అతి త్వరలో రాబోతున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.